ఈ ఎండాకాలం వస్తే చాలు ఎక్కలేని అప్పుడాలు మన ఇంట్లోనే ఉంటాయి. హలో మామ, అందరికీ నమస్తే. నేను మీ వాగ్విత్ భాస్కర్ని. ఈ ఎండాకాలం అని చెప్పి ఇంట్లో వాళ్ళు అయితే అప్పుడాలు వేస్తామన్నారు. సరేలే అప్పుడాలకి ఏం కావాలని అడిగితే ఇగో ఈ చీమిరపకాయలు అన్నారు. ఒక మిరపకాయ తింటే చాలంట 10 మిరపకాయలు తిన్నట్టు ఉంటుందంట ఒక్కొక్క మిరపకాయ. నాకైతే టేస్ట్ చేయాలనిపించింది, కానీ ఎందుకులేరా బాబు, నోరు మండితే ఈ ఎండాకాలంలో ఏం చేయలేము అని చెప్పి ఇంకైతే ఎందుకులే అని చెప్పి టేస్ట్ చేయలేదు. తర్వాత సాయి మినపగుళ్ళు అయితే ఆడిచ్చాము. మెత్తగా ఆడించాక వాటర్ అయితే కలుపుకోలేదు. వేడి చేసిన వాటర్ లోనే అయితే కుకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇందాక చూపించిన సేమ్ మిరపకాయలను అయితే మిక్సీలో ఆడేసాం. మిక్సీలో సరిగ్గా ఆడలేదని చెప్పి మళ్ళీ అయితే నూరింది అయితే ఆ పిండిలో కలిపేసాం. మొత్తం పిండిలో కలిపేసాక వాటర్ అయితే యాడ్ చేసాము. వాటర్ యాడ్ చేసిన తర్వాత పిండి అంతా కలిపాము. పిండిని అయితే ఇంకా దగ్గరికి అయితే కలిపారు. కలిపేసిన తర్వాత చూడండి, ముద్దలు ముద్దలుగా అయితే చేసేసారు. ఇలాగా చూడడానికి అంత పిండిలో అనిపించింది, కానీ తర్వాత కలిపాక అయితే ఇలాగ అయ్యింది. అయిన పిండి అయితే మళ్ళీ ఉండలు అయితే చుట్టారు. నేను కాసేపు అప్పుడాలు అని చెప్పి నువ్వు లడ్డులు చేస్తున్నారు ఏంటి అనుకున్నాను. అప్పుడాలు అలా చేస్తారంట, తర్వాత తెలిసింది. ఆ లడ్డూల్లో ఉన్న వాటిని అయితే చూడండి ఎలాగే చేస్తున్నారు. అప్పుడంలాగా చేసాక ఎండలు అయితే ఆరేస్తారు. ఈ రోజు వీడియో అయితే ఫ్రెండ్స్, ఉండను మరి.